వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం. వైకా ప్రభుత్వ అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైకాపా నేతలు పోలీసుల రక్షణ పెంచుకోవాలని ఎద్దేవా చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి. వైకాపా ప్రభుత్వ అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైకాపా నేతలు పోలీసుల రక్షణ పెంచుకోవాలని ఎద్దేవా చేశారు. శ్రీలంక వారు తెచ్చుకుంటారేమో. ఏది గడప గడప, ఏదే గడప గడప బస్సా ఈసారికి రైలే వచ్చేది కాదు. మారండి దయచేసి. గడప గడకపోతే ఏమైంది మీ పరిస్థితి? నాకైతే అనుమానం ఉందా. బస్సు కూడా నాలుగు గీళ్ళు ఇసుకుతారు, దానికి పోలీసులు పెట్టుకుంటారు. ఇట్లా పెంచి అది ఒకటే అది పెట్టుకొని పోండి, ఎందుకంటే మంచిది. పోలీస్ అనే మహావృక్షం కింద బతారు పారిసైట్స్ పద్ధతి కాదు. ప్రతి చిన్నదానికి ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు అనుకోండి. ఎప్పుడు మీరు గడప గడప అన్నారు, ఎప్పుడు ఫెయిల్ అయిందో ఆ రోజు అయిపోయింది. అదే చూడు మీ సీఎం గారు దేవస్థానం 7,000 లండన్లో దిగినాడు. పోలీసు వాళ్ళు కూడా చెప్తారా సార్ కొన్నైనా మానుకోండి, గుళ్ళో కూడా పోలేరు మమ్మల్ని. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వరలరామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మాజీ డీజీపీ సవాంగ్ మార్క్ నుంచి బయటపడాలి. పెద్ద మాట వాడాను నేను. రాష్ట్ర పోలీసు వ్యవస్థ సవాంగ్ మార్క్, మాజీ డీజీపీ సవాంగ్ మార్క్ పోలీసింగ్ నుంచి బయటపడాలి. సవాంగ్ మార్క్ పోలీసింగ్ అది కరెక్ట్ పోలీసింగ్ కాదు. ఆయన చేసింది, ఆయన డీజీగా ఉన్నప్పుడు చేసింది. ఆయన డీజీపీగా ఉన్నప్పుడు పోలీసింగ్ అది చట్టబద్ధమైన పోలీసింగ్ కాదు. అది ఆంధ్రప్రదేశ్ పోలీసు మాన్యువల్ ప్రకారం జరిగిన పోలీసింగ్ కాదు. నేను ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, యు కమ్ అవుట్ ఆఫ్ దట్ పోలీసింగ్. సవాంగ్ మార్క్ పోలీసింగ్ నుంచి బయటపడాలని చెప్పి నేను పోలీసు వ్యవస్థను కోరుతూ ఉన్నా. నిన్న ఆ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ ఎవరైతే అనంత ఉదయ భాస్కర్ ఉన్నారో అతని ఎమ్మెల్సీ మృతి కేసులో పోలీసులు వేసిన అడుగులన్నీ కూడా తప్పుడు అడుగులు. అవన్నీ తప్పుడు అడుగులు వేసింది. ఎక్కడా కూడా సరైన అడుగు పడలేదు పోలీసుది, అన్ని తప్పుడు అడుగులు వేసింది. నేను అడుగుతున్నా, ఎందుకు తప్పుడు అడుగులు వేశారు? ఎవరిని రక్షించటం కోసం తప్పుడు అడుగులు వేశారు? తప్పుడు అడుగులు, రాంగ్ స్టెప్స్ వేశారు. ఎందుకు రాంగ్ స్టెప్స్ వేశారు? ఎవరి కోసం? ఎవరిని రక్షించటం కోసం? సమాధానం చెప్పాలి. ఎవరు డైరెక్ట్ చేశారు? సజ్జల రామకృష్ణారెడ్డి కదా, ది డిఫెక్టో హోమ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. ఆయనే కదా మీకు డైరెక్ట్ చేసింది ఈ తప్పుడు అడుగులు వేయమని, తాళం తప్పి నటించమని మీకు చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డే కదా. లేకపోతే ఏ కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఇన్ని తప్పుడు అడుగులు వేయడు. సుబ్రహ్మణ్యం ఆ ఎమ్మెల్సీ ఎవరైతే గ్రేట్ ఎమ్మెల్సీ, చరిత్ర పుంఖానుగా బయటకు వస్తుంది అయింది. కానీ అతన్ని చెక్ చేయవలసిన వాళ్ళు, అతన్ని తప్పు పట్టవలసిన వాళ్ళు మాత్రం నిర్లిప్తంగా ఉన్నారు, మౌనం వహిస్తూ ఉన్నారు. ఎవరి కోసం? ఎవరి కళ్ళలో ఆనందం చూడటం కోసం ఇన్ని తప్పుడు అడుగులు వేశారు పోలీసు శాఖ అని నేను అడుగుతున్నా. సజ్జల రామకృష్ణారెడ్డి కదా మీకు డైరెక్షన్ ఇచ్చింది అని చెప్పి నేను అడుగుతున్నా. ఐ డోంట్ థింక్ డీజీపీ గారు ఇటువంటి డైరెక్షన్ ఇచ్చుండరు, ఇన్ని తప్పుడు అడుగులు వేయమని ఇచ్చారు. ఒక డెడ్ బాడీ ఎమ్మెల్సీ కారులో తీసుకొచ్చి డెడ్ బాడీని అక్కడ పెట్టి వెళ్తే పోలీసులు ఏం చేయాలండి? ఏం చేయాలి? ఆ ఎమ్మెల్సీని ఏమిటా నువ్వు, ఏంటి డెడ్ బాడీ తెచ్చావు, ఎక్కడి నుంచి తెచ్చావు అని అడగొద్దండి? ఆ గన్మెన్ అడగొద్దండి? ఎలా ఏం జరిగిందిరా అని గన్మెన్తో మాట్లాడద్దు? ఆ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, లేదా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు, ఆ సబ్ ఇన్స్పెక్టరు ఎవరో ఒకళ్ళు మాట్లాడొద్దండి? ఎందుకు ఈ అపవాదు
మీరెందుకు మోస్తున్నారని అడుగుతున్నా నేను పోలీసు వ్యవస్థని. ఎవరో తప్పు, ఎమ్మెల్సీ అండి, అరెస్ట్ చేయండి, లోపల పడండి, అవకాశం ఉంటే 2 గుద్దండి, బేడీలేసి లోపల పడేసి రిమాండ్కి పంపండి. మీకేంటి బాధ? మీరెందుకు ఈ అపవాదం మోస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా. అతను ప్రమాదం, యాక్సిడెంట్, అది యాక్సిడెంట్ అయిందంటే కళ్ళు మూసుకొని తీసుకుంటారండి మీరు డెడ్ బాడీని? ఎమ్మెల్సీ ఎక్కడే నువ్వు ఎట్రా, ఏం జరిగింది చెప్పు అని అడగరా మీరు? అతనుకున్న గన్మెన్ని ఎంక్వైరీ చేయరా? ఒక్క ఫోన్ చేసి గన్మెన్ ఏం జరిగిందంటే చెప్తాడు కదా. ఇవన్నీ చేయకుండా నీ ముక్కెక్కడుంటే ఏదో తిప్పి చూపించాడట, అట్లా చేస్తుంటే పోలీసు వ్యవస్థ ఎక్కడ న్యాయం? అది ఎందుకు ఇన్ని తప్పుటడుగులు వేస్తున్నారు? ఎందుకు మీ ఇమేజ్ని, మీ ప్రతిష్టని ఎందుకు పణంగా పెడుతున్నారని చెప్పి నేను అడుగుతున్నా పోలీసు వ్యవస్థని. ఒక ఫార్మర్ పోలీస్ ఆఫీసర్గా బాధాతప్త హృదయంతో నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నేను మిమ్మల్ని ఎగతాళి చేయాలను, మిమ్మల్ని హెక్కిల్ చేయాలనో కాదు. ఎందుకు, ఎవరి కోసం, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం యు ఆర్ గోయింగ్ బియాండ్ ది యాక్ట్? చట్టం పరిధి దాటి ఎందుకు మీరు తప్పుటడుగులు వేస్తూ నడుస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతున్నా. డెడ్ బాడీ వస్తే ఎఫ్ఐఆర్ అదండి, మీరు రిజిస్టర్ చేయాల్సిన ఎఫ్ఐఆర్. అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారండి, గన్మెన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారండి. అసలు ఎలా చనిపోయాడు అనేది లేకుండా ఈ డెడ్ బాడీని ఎలా డిస్పోజ్ చేయాలి, ఎంత ఎర్లీగా డిస్పోజ్ చేయాలి, పోస్ట్ మార్టం చేసి సమాధి చేయాలన్న తాపత్రయం తప్పితే ఏమి జరిగిందో తెలుసుకోవాలన్న తాపత్రయం మీ దగ్గర ఎందుకు కనపడలేదని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఏమి జరిగిందో తెలుసుకోవాలన్న ఆతృత మీ దగ్గర ఎందుకు లేదు? డెడ్ బాడీని డిస్పోజ్ చేయాలి, ఎవరినో రక్షించాలన్న తపన తప్పితే ఏమి జరిగిందో వాస్తవాలు గ్రహించాలా, దర్యాప్తు చేయాలి, నిజానిజాలు రాబట్టాలన్న ఆలోచన పోలీసు వ్యవస్థ ఎందుకు చేయలేదని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. సమాధానం ఉందా మీ దగ్గర? మీరు చెబుతారా? సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతాడా సమాధానం? ఎందుకు మీరు మీ గౌరవాన్ని, మీ ఇమేజ్ని పణంగా పెట్టి తప్పుటడుగులు వేసింది పోలీసు వ్యవస్థ అని చెప్పి నేను అడుగుతున్నా. ఒక యాక్సిడెంట్ అయితే ఏం చేయాలండి? అంటే ఎమ్మెల్సీ చెబితే అయిపోద్దా? ఆ ఎమ్మెల్సీని పిలవలేదు మీరు. ఏంటి ఆయన డెడ్ బాడీస్ ఎక్కడ వెళ్ళిపోతారా, నువ్వు ఎక్కడున్నావు అని అడగాల్సిన పని లేదండి మీకు? అడగరా ఆయన్ని? ఏం జరిగిందని అడగరా? సినా భవన్స్కి వెళ్ళరా? అక్కడే చూడరా? దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నది. ఒక దళిత యువకుడు ఈ రోజున బలైపోయినాడు. ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ చేతిలో బలి. వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన చేయలేదు, కంపారిజన్ వచ్చేసింది. కుప్పంలో కూడా కంపారిజన్ వచ్చి నిన్ను పక్కన పెట్టాలని అనుకున్నప్పుడు, లేదు నన్ను పక్కన పెట్టకండి, నేను ఇల్లు కట్టుకుంటాను, రోజు నెలకోసారి వస్తాను, 3 నెలలకోసారి వస్తాను, మీ మంచి చెడ్డలు చూసుకుంటాను అనేటువంటి పరిస్థితి నువ్వు కల్పించావు అంటే నిజంగా ఆ ప్రజలకి, కుప్పం ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చేస్తాం. కుప్పంలో నీకు కుప్పకూలిపోయావు కాబట్టి పులివెందులు వెళ్ళి ఏదో జరిగిపోయిందని చెప్పేటటువంటి ప్రయత్నం చేయటం అనేది ప్రజలు నమ్ముతారని దయచేసి అనుకోవద్దని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అంతేకాదు, గడప గడప కార్యక్రమాన్ని చూసావు, భయం. నేను మనవి చేస్తున్నా, గడప గడపకి వెళుతున్నాం, ప్రతి గడపలో మాట్లాడుతున్నాం, ప్రజలకు మేము చేసింది ఏదో చెబుతున్నాం. ఇదే కాదు, గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎన్నికలకు ముందు వెళ్ళాం. మేము వస్తే ఇది చేస్తామని చెప్పాం. మేము వచ్చాం, 3 సంవత్సరాల పరిపాలన చేశాం, మళ్ళా గడప గడపకి వెళుతున్నాం, మేము ఇది చేశామని చెబుతున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి మేనిఫెస్టో ఇస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడైనా మేనిఫెస్టోని తీసుకువెళ్ళి ఇచ్చి, ఈ మేనిఫెస్టోలో మేము ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చామని చెప్పినటువంటి రాజకీయ పక్షం ఏదైనా ఉందో నాకు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు, అసలు మీ పరిస్థితి ఏంటయ్యా? నాకు అర్థం కాలేదు. మేనిఫెస్టోని దాచేసుకున్నటువంటి దౌర్భాగ్యమైన సంస్కృతి కలిగినటువంటి రాజకీయ పక్షం మీది. మేము వెళ్ళి ధైర్యంగా ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజల్లో చెప్తూ ఉంటే, మేము వెళ్ళి చేస్తున్నామంటే మీరు కూడా గడప గడపకి వచ్చి మేము చేశామని చెప్పండి, పలాంది చేశామని. రాయలసీమలో నేను మనవి చేస్తున్నా, రాయలసీమ వెళ్ళి రంకెలేస్తున్నావు కదా,
మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నావు కదా. రాయలసీమలో నువ్వు చేసిన ప్రాజెక్ట్ ఒక్కటి చెప్పండి. శంకుస్థాపన చేసి ప్రారంభించిన ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ రాయలసీమకు ఉపయోగపడే ప్రాజెక్ట్ నువ్వు చేసావా? చేయలే. ఇవాళ వెళ్ళి ఊరినే రాయలసీమలో ప్రజల్ని రెచ్చగొట్టాలనేటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఇవాళ జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం కానివ్వండి, అలాగే సామాజిక న్యాయభేరి కానివ్వండి. ఇవాళ మేము సామాజిక న్యాయాన్ని ఈ రాష్ట్రంలో అద్భుతంగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందువల్లనే మొత్తం మాకు 8 పార్లమెంట్ సభ్యులు అంటే రాజ్యసభ చెప్పాలని ఏదో చేయాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అంతేకాదు వెళ్ళి బుగ్గన గారి గురించి మాట్లాడతాడు. బుగ్గన గారికి మొగుడిని తెచ్చాడంట. ఆయనే ఒకరికి మొగుడు, ఈయన మొగుడిని తెచ్చిదేంటి? ఈ పెళ్ళాల భాష మాట్లాడతాడు. మేము కూడా ఏదైనా పెళ్ళాల భాష మాట్లాడితే బావురుమని ఏడుస్తాడు. ఏంది నాకు అర్థం కాల. చిన్నపిల్లడు అయిపోయాడా పెద్ద పిల్లడు అయిపోయాడా అర్థం కాల. ఈ మధ్యన వాళ్ళ అబ్బాయిని తిరగనీట్లా, తిరిగితే డ్యామేజ్ అయిపోతాను. ఈయనే తిరుగుతున్నాడు. అదేమంటే అంటాడు, నాకు 72 ఏళ్ళు బ్రదర్, 27 ఏళ్ళలాగా నేను ప్రవర్తిస్తా. ఆశ 77 ఏళ్ళైనా నీ ఆశ చావలేదు, 72 ఏళ్ళైనా నీ ఆశ చావలేదు, నీ మమకారం అధికారం మీద మమకారం చావలేదు. ఇంకా నాకు ఏదో కావాలి, అధికారం కావాలనే ఆశతో నువ్వు బాధపడుతున్నావు తప్ప మీ అబ్బాయి కోసం మీ అబ్బాయి ఏమో ప్రయోజకుడు కాదు, మీ దత్తపుత్రుడు అంతకన్నా ప్రయోజకుడు కాదు. వాళ్ళిద్దరిని పట్టుకుని తిరగాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇది నేను మనవి చేస్తున్నా రాష్ట్ర ప్రజలకి. చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి మీద దూషణ భూషణలు చేసి ఏదో ఒక విధంగా 4 సీట్లు సంపాదించాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు మీడియా సమావేశం నిర్వహించారు. దళితులపై వైసీపీ ప్రజాప్రతినిధుల హత్యోన్మాదం కనబడుతుందన్నారు పిల్లి మాణిక్యాలరావు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తల యొక్క హత్యాకాండ రోజు రోజుకి పెట్టుకుపోతుందని మనకి ప్రతిరోజు సంఘటనలు చూస్తే అర్థమవుతూ ఉంది. కాకినాడలో జరిగినటువంటి సంఘటన స్వయాన ఆ సంఘటనలో వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కరే ఇన్వాల్వ్ అయిపోయాడు. ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ ఎవరైతే తనకి సంబంధించినటువంటి డ్రైవరు సుబ్రహ్మణ్యం ఉన్నాడో, సుబ్రహ్మణ్యానికి సంబంధించి దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు సుబ్రహ్మణ్యం ఉదయ్ భాస్కర్ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు అత్యంత దారుణ హత్యకు గురయ్యి అతనే హత్య చేసిన అతనే కారులో తీసుకొచ్చి అక్కడ పడేసినటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి. ఒకసారిగా ప్రతిరోజు ఉలిక్కిపడ్డట్టే మరో రోజు ఉలిక్కిపడ్డటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. తెలుగుదేశం పార్టీ గౌరవ మా నాయకులు, మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద నిజ నిర్ధారణ కమిటీగా కొంతమందిని నియమించి అసలు ఏం జరిగిందో కనుక్కొని రమ్మని చెప్పేసి మమ్మల్ని అందరం కూడా పంపించడం జరిగింది. నిన్న నిజ నిర్ధారణ కమిటీ అక్కడ పర్యటించే క్రమంలో అనేకమైనటువంటి విషయాలు వెలుగు చూస్తే అసలు చాలా దారుణమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు ఉదయ్ భాస్కర్ యొక్క హత్య చూసుకుంటే ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నాడో సుబ్రహ్మణ్యం హత్య కనుక చూసుకుంటే ఉదయ్ భాస్కర్ అనే వాడు క్యారెక్టర్ కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే అతను ఏదైతే గిరిజనులకు సంబంధించినటువంటి ఎప్పటివరకు గిరిజనుల హక్కుల్ని దోచేయటం కోసం, గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల వనరులు దోచేయటం కోసం ప్రయత్నించినటువంటి వ్యక్తి, స్వయాన గిరిజనుడిగా ఉన్నాడని ఒక తప్పుడు సర్టిఫికేట్ పెట్టి గతంలో ఎంపీపీగానో ఎంపీటీసీగానో అతను ఏదైతే ఒక అవకాశం పొంది గిరిజనుల హక్కులు కూడా లాక్కున్నటువంటి దారుణమైనటువంటి వ్యక్తి ఈ ఉదయ్ భాస్కర్ అనేటువంటి వ్యక్తి. ఈ ఉదయ్ భాస్కర్ దగ్గర సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి డ్రైవర్గా చాలా కాలం నుంచి పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఇతను చాలా దారుణమైనటువంటి అవినీతికి పాల్పడేటువంటి వాడు. అట్లాగే ఇతను రాసలీలలు విపరీతంగా ఉండేటువంటి పరిస్థితి, అట్లాగే అవినీతికి పాల్పడుతున్నటువంటి వ్యక్తి. ఇతని గురించి డ్రైవర్ సుబ్రహ్మణ్యంకి మొత్తం అన్ని వివరాలు తెలుసు. కాబట్టి ఈ డ్రైవరు ఎక్కడ ఈ విషయాలు బయట పెడతాడని చెప్పేసి చంపినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. గత నెల రోజుల నుంచి సుబ్రహ్మణ్యం అనే అతను ఎక్కడా కూడా ఇతని దగ్గరకు డ్యూటీకి వెళ్లకుండా ఇతను తన సొంత పని చేసుకుంటా ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటే అలాంటి వ్యక్తిని ఒకరోజు బాగా ఫుల్గా తాగి పడేసి
అర్ధరాత్రి 12:30 ఇతరే వచ్చి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. తీసుకెళ్ళినటువంటి వ్యక్తే హత్య చేసి కారులో ఇంటి దగ్గర వదిలిపెట్టినట్టుగా చాలా స్పష్టంగా అక్కడ కనపడతా ఉన్నాయి. అక్కడ సాక్ష్యాలు ఆధారాలు పరిశీలిస్తూ ఉంటే ఈ విషయంలో పోలీసుల్ని మేము స్పష్టంగా అడుగుతూ ఉన్నాం, మీరేం చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఉదయ్ భాస్కర్ ఏం చెప్తున్నాడు? ఇదంతా కూడా యాక్సిడెంట్ అని చెప్తా ఉన్నాడు. జనరల్గా యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ దగ్గర ఎవరైనా చూస్తే అదే ఉదయ్ భాస్కర్ చూసినా లేకపోతే ఎవరైనా వైసీపీ నాయకులు చూసినా సామాన్యమైనటువంటి పౌరులు చూసినా అంబులెన్స్కి ఫోన్ చేస్తారు, అంబులెన్స్ వస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్కో ఏదైనా హాస్పిటల్కో తీసుకెళ్తారు, అక్కడ చనిపోవటమో లేకపోతే బ్రతకటమో ఏదో ఒకటి జరిగింది. కానీ మీరు చెబుతున్నటువంటి కట్టుకథలు నమ్మటానికి వీలు లేకుండా ఒక ఏదైతే యాక్సిడెంట్కి గురయ్యారని చెప్పేసి మీరు చెబుతా ఉన్నారు, యాక్సిడెంట్కి గురైతే మీరు మృతదేహాన్ని మీ బండిలోనే ఎందుకు తీసుకొచ్చి ఇంటి దగ్గర పడేశారని చెప్పేసి అక్కడ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అడుగుతా ఉన్నారు, బంధువులు అడుగుతా ఉన్నారు, మేము తెలుగుదేశం పార్టీగా కూడా అడుగుతా ఉన్నాం. దీని దగ్గర 2 రోజుల పర్యటన నిమిత్తం అరుణాచల్ ప్రదేశ్ కు చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు దిబ్రూగఢ్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఎంపీ రామేశ్వర్ తేలి, అరుణాచల్ ప్రదేశ్ హోంమంత్రి బమాంగ్ ఫెలిక్స్, అసోం టీ ట్రైబ్ కార్మిక సంక్షేమ శాఖ మంత్రి సంజయ్ కిషన్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం అరుణాచల్ ప్రదేశ్ లోని తిరప్ జిల్లాలోని నరోత్తమ్ నగర్ లో రామకృష్ణ మిషన్ ఆశ్రమం గోల్డెన్ జూబ్లీ వేడుకలకు హాజరయ్యేందుకు హెలికాప్టర్ गान, संगीत, खान पान, एक विविधता वाली संस्कृति की समृद्धि भी हमारे अरुणाचल को दी है. मैं निश्चित रूप से मानता हूं कि अरुणाचल भारत माता के मुकुट में एक मणि की तरह दैदीप्यमान है और ये भारत माता के ठेठ नॉर्थ ईस्ट में उत्तरी छोर पर है, जहां पर सूर्य भगवान की सबसे पहली किरण अगर देश में कहीं पर पड़ती है तो ये मेरे अरुणाचल पर पड़ती है और इसीलिए इसको अरुणाचल नामाभिधान किया गया है. मित्रों, ये भूमि कई प्रकार की संस्कृतियों की भूमि, इसके मिलन की भूमि है और एक साझा संस्कृति का मिलन स्थल कितना पवित्र होता है ये अगर किसी को जानना है तो अरुणाचल का दौरा. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బీసీ వసతి గృహాల విద్యార్థుల కోసం కరీంనగర్లో జిల్లా స్థాయి వేసవి సాంస్కృతిక పోటీలను కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బీసీ గురుకులాలని గౌరవ ముఖ్యమంత్రి తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు 9 గురుకులాలు ఉండే, కానీ ఈరోజు 280 గురుకులాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. అందులో 261 గురుకులాలు ఉన్నాయి, ఒక 18 జూనియర్ కాలేజీలు ఉన్నాయి, 19 జూనియర్ కాలేజీలు ఉన్నాయి, ఒకటి డిగ్రీ మహిళా కాలేజీ గురుకులాలు ఉన్నాయి. మొత్తం 281 గురుకులాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం రాకముందు కేవలం 9, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 281 గురుకులాలు ఓన్లీ బీసీలో ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ చదివిన విద్యార్థి తన అభిరుచికి అనుగుణంగా వివిధ సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేందుకు అవకాశం ఇకపై కల్పిస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ రవీందర్ తెలిపారు. కష్టపడి ఉస్మానియా యూనివర్సిటీ యొక్క రోడ్ మ్యాప్ ను రూపొందించడం జరిగింది. ఆ రోడ్ మ్యాప్ లో ప్రధానంగా 4 అంశాలపైన మేము ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ఆ 4 అంశాలు ఏంటంటే యూనివర్సిటీ అనేటువంటిది ఒకటి టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్నోవేషన్స్ పైన, టీచింగ్ అండ్ లెర్నింగ్ మెథడ్స్ పైన, రెండవది రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ పైన, మూడవది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గురించి, నాలుగవది అవుట్ రీచ్ యాక్టివిటీ గురించి. అంటే ఏ యూనివర్సిటీని తీసుకున్నా కానీ ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఈ 4 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మేము వీటిని మా యొక్క ప్రధానమైనటువంటి అంశాలుగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీ అంటే మనకు 4 స్తంభాలు, వాళ్ళ యొక్క సహకారాన్ని తీసుకోవడంలో కొంత మేము వెనుకబడి ఉన్నామని గుర్తించి ఈ అలమ్నైని చాలా పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా ముందుకు పోవడం కూడా జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం.
వైకా ప్రభుత్వ అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైకాపా నేతలు పోలీసుల రక్షణ పెంచుకోవాలని ఎద్దేవా చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.